నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో భారీ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. బ్రేకింగ్ చూస్తున్న బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షం సూచన చెప్తున్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి భారీ ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రానికి తుఫానుగా మారబోతోంది వాయుగుండం. ఇక దీని ప్రభావంతో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది. 30న తీరం దాటపోతుంది ఫెంగల్ తుఫాన్. ఇక దీనికి సౌదీ అరేబియా ఫెంగల్ తుఫాన్గా నామకరణం చేసిన పరిస్థితి కనబడుతోంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్న అంచనాలను బట్టి తెలుస్తుంది. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. తమిళనాడులో దీని ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఇక కావేరీ డెల్టా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. తమిళనాడు, చెన్నై సహా ఉత్తర తమిళనాడు జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. ముఖ్యంగా తిరువారూర్ ముఖ్యంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తిరువారూర్ కావచ్చు, అలాగే రైంపుడి, తిరుత్తరైంపుడి, ముత్తుపెట్ట ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో, తిరువల్లూరు ఇంకా మిగతా ప్రాంతాల్లో, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈ వర్షాల ప్రభావంతో తమిళనాడులో స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి. ముత్తుపేటై, మైలుత్తురై, వేదారణ్యం దాని పరిసర ప్రాంతాల్లో 2000కు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి. ముఖ్యంగా తమిళనాడు కావేరీ డెల్టా ప్రాంతంలో ఈ భారీ వర్షాల ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం ట్రింకోమలికి 100 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమైనట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇక విజిబిలిటీ కూడా తగ్గిపోయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వర్షాలు ఇంకా పడే సూచనలు ఉండడంతో తమిళనాడు సర్కార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. బంగాళాఖాతంలో, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా తమిళనాడులో దీని ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. ఇటు ఏపీపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీలోని దక్షిణ కోస్తా, అలాగే ఇప్పటికే ముఖ్యమైన పోర్ట్లలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, విశాఖపట్నం, అలాగే కాకినాడ పోర్టులో ఇప్పటికే 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అవసరమైతే తప్ప మత్స్యకారులు బయటకు వేటకు వెళ్ళకూడదంటూ కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. రైతులు కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం లేదంటున్నారు. కళ్ళాల్లో ఒకవేళ ఆ ధాన్యం ఉంటే కనుక వాటిపై టార్పాలిన్ కవర్లు కప్పాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూస్తున్న కొన్ని దృశ్యాలు తమిళనాడుకు సంబంధించి, ముఖ్యంగా తమిళనాడులోని కొన్ని జిల్లాలు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. ఇప్పటికే ఇది శ్రీలంక నుంచి తమిళనాడు మధ్యలో ప్రస్తుతం ఈ వాయుగుండం కొనసాగుతున్న పరిస్థితి. దీని ప్రభావంతో మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తమిళనాడు నుంచి పుదుచ్చేరి మధ్య కడలూరు దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం వాతావరణ శాఖ చెప్తున్న అంచనాలను బట్టి తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తమిళనాడులో రెడ్ అలర్ట్, అలాగే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మీరు చూడొచ్చు స్క్రీన్పై దృశ్యాలు. ప్రస్తుతం తుఫాను ప్రభావం ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా, అలాగే నైరుతి వైపు పయనించి కిందికి శ్రీలంక వైపు ట్రింకోమలికి 100 కిలోమీటర్ల దూరంలో ఇక్కడే కేంద్రీకృతమైంది. మనం క్లియర్గా చూడొచ్చు. ట్రింకోమల్ దగ్గర ప్రస్తుతం ఇది కేంద్రీకృతమైన దృశ్యాలు. 55 కిలోమీటర్ల వేగంతో, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఇక్కడ బలమైన ఈదురుగాలు వీస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకసారి మనం స్క్రీన్పై చూడొచ్చు. ఇది తమిళనాడుకు దగ్గరలో దాదాపు 55 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ తీవ్రమైన డిప్రెషన్ ఒకటి ఏర్పడింది. వాయుగుండ ప్రభావం కొనసాగుతుంది. ఇది ఇటు తమిళనాడు వైపుగా పయనిస్తోంది. తమిళనాడు వైపుగా పయనించి సరిగ్గా ఇక్కడ చూస్తాం మనం కడలూరు దగ్గర ఇక్కడ తీరాన్ని దాటే అవకాశం ఉంది. మరొక 2 రోజులు పట్టొచ్చు. బహుశా ఈ తుఫాన్ తీరం దాటడానికి మరొక 2 రోజులు పట్టొచ్చు. దీని ప్రభావం చేత ప్రస్తుతానికి అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడు వ్యాప్తంగా. ఒకసారి మనం ఐఎండీ శాటిలైట్ ఇమేజ్ చూద్దాం. శాటిలైట్ ఇమేజ్ ఒకసారి మనం గమనించినట్లయితే భారత వాతావరణ శాఖ చెప్తున్నటువంటి
శాటిలైట్ ఇమేజ్ ప్రకారం మనం ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం ఈ నైరుతి దిశగా తుఫాను ప్రభావం కొనసాగుతుంది. అల్పపీడనం, తీవ్రమైన అల్పపీడనం మనం ఇక్కడ స్క్రీన్ పై ఒకసారి చూద్దాం. ఐఎండీ ఇచ్చిన శాటిలైట్ ఇమేజ్ ప్రకారం ఎస్ శ్రీలంక వైపు ప్రస్తుతం కేంద్రీకృతమైంది. అలాగే నాగపట్టణం, చెన్నై నాగపట్టణానికి సమీపంలో ప్రస్తుతం ఇది 550 కిలోమీటర్లు నాగపట్టణానికి, అలాగే చెన్నైకి నియర్ బై 500 కిలోమీటర్లు, అలాగే ఇక్కడ ట్రింకోమలికి 100 కిలోమీటర్లు, శ్రీలంక ట్రింకోమలికి 100 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది ఇలా రాను రాను 1 లేదా 2 రోజుల్లో తమిళనాడు నుంచి పుదుచ్చేరి మధ్యలో కడలూరు దగ్గర తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కడలూరు దగ్గర దీని ప్రభావంతో ఇక్కడ మన స్క్రీన్పై చూడొచ్చు దక్షిణ కోస్తా, అలాగే రాయలసీమ, ముఖ్యంగా చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో దీని ప్రభావం భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాయలసీమ జిల్లాలో కూడా దీని ప్రభావం ఉండబోతుంది. దాంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్షాలకు ఆస్కారం ఉందని చెప్తున్నారు. అలాగే కాకినాడ, ఉప్పాడ తీరంలో కూడా ఇప్పటికే సముద్రం కాస్త అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. ఇక గంగవరం, నిజాంపట్నం, విశాఖపట్నం, అలాగే ఈ పోర్ట్లను ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. వాతావరణ శాఖ చెప్తున్న అంచనాల ప్రకారం దాదాపుగా 28, 29, 30, 1వ తారీఖు వరకు, డిసెంబర్ 1 వరకు కూడా ఏపీ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే చెన్నైలో మాత్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. చాలా జిల్లాల్లో, చెన్నై దాని పరిసర జిల్లాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. మనం ఒకసారి స్క్రీన్పై చూడొచ్చు. ఐఎండీ శాటిలైట్ ఇమేజ్ ఇది. నేను మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎండీ లైవ్ రాడార్ శాటిలైట్ ఇమేజ్ ఇది. ఈ శాటిలైట్ ఇమేజ్ ప్రకారం ప్రస్తుతం మనకు తుఫాను చాలా ఎంతటి తీవ్ర వాయుగుండం మనకి అర్థమవుతుంది. పూర్తిగా ఇక్కడ మనకు ఫాగ్, పొగమంచు రూపంలో కనిపిస్తున్నటువంటి కలర్ ఇదంతా కూడా భయంకరమైన తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఫెంగల్ తుఫాన్గా దీనికి సౌదీ అరేబియా నామకరణం చేసింది. ప్రస్తుతం ఇది శ్రీలంకకు చేరువలో ఉంది వాయుగుండం. ఇటువైపు నుంచి తమిళనాడు వైపు, ఉత్తర తమిళనాడు వైపు చాలా దగ్గరగా ఉంది. శ్రీలంక నుంచి ఉత్తర తమిళనాడు ఈ ట్రింకోమలికి 100 కిలోమీటర్ల దూరంలో, అలాగే కడలూరుకు, చెన్నైకి ఈ మధ్యలో ఇది ఇక్కడ రేపు లేదా ఎల్లుండి బహుశా తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. ఎస్ ఇక్కడ చూడొచ్చు, రేపు లేదా ఎల్లుండి కడలూరు దగ్గర తీరం దాటొచ్చు. దీని ప్రభావంతో మళ్ళీ చెప్తున్నాను, దక్షిణ కోస్తా తీరం వెంబడి ముఖ్యంగా ప్రకాశం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, అలాగే తిరుపతి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురవచ్చు. అలాగే ఇటు ఉత్తరాంధ్ర, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలైన కాకినాడ ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్న అంచనాలు బట్టి మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం ఇది ఏపీ లైవ్ రాడార్ ఇమేజ్ మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆయా జిల్లాలకు సంబంధించిన వాతావరణం ఏ రకంగా ఉంటుందో మనం చూడొచ్చు. 28వ తారీఖున శ్రీకాకుళం, అలాగే పార్వతీపురం, మన్యం, అలాగే విజయనగరం, విశాఖపట్నం, అలాగే అల్లూరి డిస్టిక్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానం ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి లైక్లీ ఐసోలేటెడ్ అని ఇచ్చారు. ఇక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 28, 29, 30, 1వ తేదీ వరకు కూడా. 1వ తేదీకి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. బట్ ఇక్కడ 28, 29 మాత్రం భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా మనకి ఇక్కడ శాటిలైట్ ఇమేజ్ని బట్టి అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఈ 3-4 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఇమేజెస్ ప్రకారం ప్రస్తుతం ఇది శ్రీలంక దగ్గరగా ఉంది. ఇప్పుడు శ్రీలంక దగ్గరగా ఈ వాయుగుండం ప్రభావం ఉంది. ఇది తమిళనాడు వైపు, తమిళనాడులో చూడొచ్చు. ఇక్కడ మనకు చెన్నై నుంచి ఉత్తర తమిళనాడు జిల్లాలో దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుంది. దాదాపు 2000 ఎకరాల పంట మునిగినట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు చెన్నై పరిసర ప్రాంతాల్లోని జిల్లాల్లో ఏ రకంగా భారీగా పంట నీట మునిగిందో మనకు అర్థం చేసుకోవచ్చు. మైలాదురై, తిరువల్లూరు, చెంగల్పట్టు, అలాగే కడలూరు ఆ ప్రాంతాల్లో భారీగా నీట మునిగిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇప్పటికే 2000 ఎకరాల్లో పంట నీట మునిగినట్టుగా మనకు కనబడుతోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా రైతులంతా కూడా మునిగిన పంట చేలలో మోకాళ్ళ వరకు
ఏ రకంగా మునిగిందో చూపిస్తున్నారు. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇక చాలా ప్రాంతాల్లో, చెన్నైలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు సెలవులు ప్రకటించారు. స్కూళ్ళలోకి నీళ్ళు వచ్చే ఏ రకంగా ఉందో, అలాగే అక్కడ వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో నీట మునిగి జలమయమైన పరిస్థితి కనబడుతుంది. 2000 ఎకరాలు పంట నీట మునిగినట్టుగా చెన్నై పరిసర ప్రాంతాలు మీకు ఇందాక చెప్పాను. మైలాదురై, అలాగే తిరువల్లూరు, ఇక ఆ ప్రాంతాల్లో భారీగా పంట నష్టం సంభవించినట్టుగా మనకు అక్కడి నుంచి అందుతున్న దృశ్యాలను బట్టి మనం చూడొచ్చు. పూర్తిగా చెన్నై అలాగే తమిళనాడు వ్యాప్తంగా ఇవాళ రేపు 28, 29 2 రోజులు కూడా స్కూళ్లకు, కళాశాలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి మనకు కనబడుతోంది. మొత్తం మీద మరొక 3-4 రోజుల పాటు ఏపీపై కూడా దీని ప్రభావం ఉండబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాల్లో, ఈ జిల్లాల్లో డిసెంబర్ 1 వరకు కూడా భారీ వర్షాలకైతే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తున్న అంచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒకసారి మీకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన ట్వీట్ మీకు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక ట్వీట్ ద్వారా వాతావరణ శాఖకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు స్క్రీన్పై చూడొచ్చు. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ప్రస్తుతం ట్రింకోమలికి, శ్రీలంక ట్రింకోమలికి 100 కిలోమీటర్లు, అలాగే తమిళనాడు నాగపట్టణానికి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు, అలాగే చెన్నైకి దాదాపు 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా చెప్తున్నారు. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుఫాన్గా మారబోతుంది. ఈ తుఫాను పేరే ఫెంగల్. సౌదీ అరేబియా సూచించిన ఫెంగల్గా దీనికి నామకరణం చేశారు. ఇది చూడొచ్చు మనం ఇక్కడ నుంచి ట్రింకోమలి నుంచి ఇలా కడలూరు, తమిళనాడు కడలూరు వరకు దీని ఎఫెక్ట్ కనబడుతుంది. మనం చూడొచ్చు స్క్రీన్పై. దాదాపుగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. ఇటువైపుగా ఉత్తర తమిళనాడు వైపుగా దీని దిశ మార్చుకొని ఇక్కడ కడలూరు దగ్గర ఇవాళ లేదా రేపు తీవ్ర తుఫానుగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో మాత్రం భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ చెప్తున్న అంచనాలను బట్టి ఇక భారీగా వర్షాలు అయితే కురుస్తాయి. 2 రాష్ట్రాలు, తమిళనాడు, ఏపీలో 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక వైజాగ్ వాతావరణ కేంద్రం ఏం చెప్తుంది, ముఖ్యంగా 2 తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ వాతావరణ శాఖ సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి, ఎలాంటి సూచన చేస్తున్నారో విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మా సీనియర్ కొలీగ్ వర్మ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. తుఫాన్ తీరం వైపు తీసుకొస్తా ఉంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో తీరానికి తీసుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మనం ప్రధానంగా తీసుకోవచ్చు ఈ పెంగల్ తుఫాను 1-2 రోజుల్లో శ్రీలంక, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ పెంగల్ తుఫాను తీరం దాటేటప్పుడు గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరో వేటకు వెళ్ళొద్దని హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తుంటే కనుక అన్ని ప్రధాన రేవు పట్టణాల్లో కూడా ప్రస్తుతానికి 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీద ఈ ఫెంగల్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. తిరుపతి జిల్లా అలాగే నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 2 జిల్లాల్లో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరించింది. మరోవైపు మనం చూసుకుంటే కనుక రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కూడా అప్రమత్తం అయినట్టుగా మనకు కనిపిస్తోంది. అటు రెవెన్యూ కానీ మొత్తం పోలీసు యంత్రాంగం కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లన్నీ కూడా అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ పెంగల్ తీరాన్ని దాటేటప్పుడు ఈదురుగాళ్ళు, బలమైన ఈదురుగాళ్ళు వేస్తాయి కాబట్టి అతి స్పీడ్గా ఈ గాళ్ళు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, అలాగే పెద్ద పెద్ద చెట్లు కావచ్చు, ఇవన్నీ కూలిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బయట ఎవరో కూడా ఈ 2 రోజుల పాటు బయట ఎవరో తిరగవద్దు, ఇళ్ళకే పరిమితం అవ్వాలంటూ కూడా విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇంకా దక్షిణ కోస్తా, రాయలసీమలతో పాటు ఉత్తర కోస్తాలో కూడా ఈ పెంగల్ ప్రభావం తీవ్రంగా చూపించే అవకాశం ఉంది. ఈ 4 రోజులు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. తీరం వెంబడి బలమైన గాలులు వేస్తాయి కాబట్టి ఎవరో మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. ఎప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులంతా తిరిగి
తీరానికి రావాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా ఈ హెచ్చరికలన్నీ కూడా డిసెంబర్ 3వ తేదీ వరకు కూడా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇంకా వ్యవసాయదారులు కూడా ఇప్పటికే ఆ వరి తదితర పంటలన్నీ హార్వెస్టింగ్ సీజన్లో ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా వాటిని కాపాడుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. ఎక్కడికక్కడే గట్లు కొట్టి ఎక్కడ ఈ భారీ వర్షం కురిస్తే కనుక అక్కడ నిల్వ లేకుండా ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది తమిళనాడు దగ్గర కానీ తీరం దాటితే కనుక ఇటు ఉత్తర కోస్తా వరకు కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి అందరం అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విపత్తుల శాఖ అప్రమత్తంగా ఉంది. ఎక్కడికక్కడ టోల్ ఫ్రీ నెంబర్లను కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈ తుఫాను తీరం దాటే వరకు ప్రభుత్వం హెచ్చరికలను ఉపసంహరించేదాకా కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. విశాఖ బీచ్ నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ RTV. రైట్, ఇది విశాఖ వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి తుఫాన్ హెచ్చరికల సారాంశం. మొత్తం మీద దానా తుఫాన్ తర్వాత అక్టోబర్ చివరి వారంలో ఏర్పడిన దానా తుఫాన్ తర్వాత భారత తీరాన్ని తాకిన అతిపెద్ద తుఫాన్గా ఫెంగల్ తుఫాన్ చెప్తున్నారు. సౌదీ అరేబియా ఈ పేరు సూచించింది. ఇప్పటికే ఈ తుఫాను ప్రభావంతో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఉత్తర తమిళనాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కడలూరు ప్రాంతంలో లేదా మహాబలిపురం ప్రాంతంలో రేపు లేదా ఎల్లుండి ఇది తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం చేత ఏపీలో దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలకు ఆస్కారం ఉండబోతుంది. డిసెంబర్ 1 వరకు కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం అలాగే కాకినాడ పోర్టులో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ సూచిస్తున్నారు. ఇక రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఏపీకి సంబంధించి భారీ వర్ష సూచన అయితే మరొక 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. సో అక్కడ మత్స్యకారులు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉండమంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.